ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయాలతో ముందుకెళ్తున్న విషయం తెలిసిందే. అయితే జూలై 8వ తారీఖున ఏపీలో గత ప్రభుత్వం విధించిన ఇసుక విధానాన్ని రద్దు చేశారు చంద్రబాబు సర్కార్. రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీలోని చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 2019-21లో అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక విధానాలను రద్దు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2024 ఇసుక విధానం రూపకల్పన చేయనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. అప్పటి వరకు కలెక్టర్లకు ఇచ్చిన అంతర్గత మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. 2019-24 ఏడాదుల్లో గత ప్రభుత్వం ఇచ్చిన 2 ఇసుక పాలసీలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉచిత ఇసుక సరఫరాపై విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో విడుదల చేసింది. 2024 కొత్త ఇసుక విధానానికి నాంది పలికే విధంగా మార్గదర్శకాలను జారీ చేశారు ప్రభుత్వం. రాష్ట్ర ఖజానాకు రెవెన్యూ లేకుండా ఇసుక సరఫరా జరపాలని తాజా జీవోలో పేర్కొన్నారు. వినియోగదారులకు ఇసుకను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఇసుక సరఫరాపై మార్గదర్శకాలను విడుదల చేశారు. ఇసుక తవ్వకాల నిమిత్తం జిల్లా కలెక్టర్ చైర్మన్గా జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఇసుక కమిటీల్లో జిల్లా ఎస్పీ, జేసీ సహా వివిధ శాఖలకు చెందిన ఆ జిల్లా స్థాయి అధికారులు ఉండనున్నారు. జిల్లాల్లోని స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఇసుక కమిటీలను సూచించింది ప్రభుత్వం. 49 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఇసుక రాష్ట్రంలోని వివిధ స్టాక్ పాయింట్లలో అందుబాటులో ఉందని ప్రభుత్వం తెలిపింది. రిజర్వాయర్లు, చెరువులు, ఇతర నీటి వనరుల్లో డీసిల్టేషన్ ప్రక్రియకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. డీసిల్టేషన్ ప్రక్రియ ఎక్కడెక్కడ చేపట్టాలనే అంశాలపై జిల్లా స్థాయి కమిటీలు నిర్ణయం తీసుకోనున్నాయి. ఇసుక లోడింగ్, రవాణా ఛార్జీలను నిర్ధారించే బాధ్యతను జిల్లా కమిటీకి అప్పగించనున్నారు. స్టాక్ పాయింట్ల వద్ద లోడింగ్, రవాణా ఛార్జీల చెల్లింపులను కేవలం డిజిటల్ విధానం ద్వారా జరపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ ఇసుకను తిరిగి విక్రయించినా, ఇతర రాష్ట్రాలకు తరలించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. భవన నిర్మాణం మినహా ఉచిత ఇసుకను మరే ఇతర అవసరాలకు వినియోగించొద్దని స్పష్టం చేసింది ఈ ప్రభుత్వం. ఇసుక అక్రమ రవాణా చేపడితే పెనాల్టీలు సైతం నిర్ధారించారు. పొరుగు రాష్ట్రాలకు ఇసుకను అక్రమంగా రవాణా చేసే విధానంలో ప్రభుత్వ అధికారులు ఉంటే విధుల నుంచి డిస్మిస్ చేయడం తథ్యమని స్పష్టం చేశారు.